the beautiful Roja Garu. Please welcome her. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాకు దాడి బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు Tower star Nagbabu Garu. మనల్ని పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి మన 5 టీమ్ లీడర్స్ పిచ్చి అనే థీమ్ తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ బిగిన్. దుర్గా నై ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై వీకే షాంపూ హెయిర్ కలర్ ఈనో అండ్ వాక్మేట్. దుర్గా నై ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై వీకే షాంపూ హెయిర్ కలర్ ఈనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు ఓ పిచ్చి పట్టిన ఫ్యామిలీకి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాడు రచ్చ రవి. పాపం ఆ పిచ్చి రవి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అదిరే అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. రచ్చరవి గారు అంటే ఇక్కడికి వచ్చారనుకుంటున్నారా? పెళ్లి ఫిక్స్ అయింది. మా అమ్మ నాన్నకి చెప్పాను అక్క బావలను తీసుకొస్తా అని. మా అక్క బావ వద్దు వాళ్ళకి పిచ్చి ఉంది అన్నారు. ఎంతైనా అక్క బావ లేకుండా పెళ్లి చేసుకుంటారా ఎవడన్నా చెప్పు. అందుకే మా అక్క బావను పెళ్లి తీసుకోపోవడానికి వచ్చాను. బావా బావా బామ్మర్ది బావా బామ్మర్ది బావా బామ్మర్ది బావా ఎవడ్రా నీకు బావా? అమ్మ వాళ్ళు పిచ్చి అంటే నమ్మలే. ఎంట్రీలే ఇచ్చిండు వీడు. ఏం కావాలి నీకు? బావా పెళ్లి ఫిక్స్ అయింది బావా, కాడిచ్చిపోదామనచ్చా. బామ్మర్ది నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? కాఫీ తాగుతా కాఫీ 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 తాగుతావా? అంటే కాఫీ తాగి నీ కాయ కచోరి అయిపోయి రేపు నీ పెళ్లి క్యాన్సల్ అయిపోతే మా బావ నా పెళ్లి క్యాన్సల్ చేశాడని ఊర్లో బద్నాం చేయడానికే కదా. బావా చాలా దూరం నుంచి వచ్చిన కనీసం మంచిల్ని మంచి నీళ్ళు లేవురా. సరే ఏమొద్దులే. అంటే జాలి తరుస్తున్నావా? దయ చూపిస్తున్నావా? దయ చూపిస్తున్నావా? రేపు ఊరికెళ్ళి మా బావ కనీసం పచ్చి మంచినీళ్ళు లేదు పోనీలే అని నేను వదిలేసి వచ్చా అని చెప్పుకోవడానికేనా? తమ్ముడా అక్క తమ్ముడా అక్క తమ్ముడా అక్క తమ్ముడా అక్క రేయ్ అమ్మా కొడుతున్నావా? ఎవడరా రే తమ్ముడా బాగా కొడుతున్నాడా? నన్ను బాగా కొడుతున్నాడు అక్క. ఏమండి నా తమ్ముని కొడుతున్నారా? ఎవత్తివే నువ్వు? దీనికి పిచ్చి స్టార్ట్ అయింది. ఏమండి నేను మీ ఆవిడను. మా ఆవిడ నన్ను ఇప్పటిదాకా అండి అనలేదు, నువ్వే పత్తివే అండి అంటున్నావు. అక్క బావ నిన్ను కూడా కొడతాండి. ఎవసరే నీ కథ అక్క. బామ్మర్ది ఏంట్రా ఇక్కడ కూర్చున్నా? లే పైన కూర్చున్నా. ఎంట్రీ గుండెలో రా. ఎంట్రీ అన్నాడికి వాయ కొడతాలేంది అన్నా. ఏయ్ మీ తమ్ముడు వచ్చాడే. తమ్ముడు ఎప్పుడు వచ్చినవరా? తమ్ముడు ఇప్పుడే వచ్చినాక. మీ తమ్ముడికి ఏమైనా కాఫీ తీసుకురాపో, తినడానికి ఏమైనా తీసుకురాపో. కాఫీ ఏమైనా తీసుకురావాలిగా. ఆశీర్వదించండి. ఏదో తప్పు చేసినట్టు కాళ్ళకు దండం పెట్టుకుంటున్నావు. ఏం తప్పు చేసావే? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా కదా. అమ్మ నీ ఆటో పంచు. నిన్ను చేసుకున్న తర్వాత ఈ సంసారం నీదే లేకపోతున్నాను తెలుసా? అందుకే ఈత నేర్చుకోమని చెప్పా. నాకు జీవితాన్ని కాల్చుకొని తింటున్నావు కదనే. నేను వెజిటేరియన్ కదా ప్యూర్. నిన్ను ఎలా కాల్చుకొని తింటా? ఆటో పంచ్. సరే అడికి వెళ్ళాను తీసుకురా, తిన్నాను తినబెట్టు. సరే సరే తీసుకొచ్చి. ఫ్యామిలీలో కూడా పంచులు వేస్తాళ్ళు. బాబు ఎవరమ్మా నువ్వు ఇక్కడ కూర్చున్నావు? ఏం కావాలి నీకు? వాటర్ బిల్లా? బావా నీ బామ్మర్దిని పెళ్లి కాడిద్దామనచ్చా.
అరే కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు కార్డు ఇచ్చి వెళ్ళిపో. బావా బామ్మర్ది ఇలాంటి వరుసలు పెట్టకు. అరే పెళ్లి కొడుకు బాగున్నాడా చూడు, ఇలా ఉండాలి తయారవడి. ఏవడా నువ్వు? ఏం మాట్లాడతానా బావా, అందులో ఉన్నది నేనే. నా కర్మ. కర్మ కాదు పెళ్లి. అబ్బో ఆటో పంచు, పెళ్లి కార్డు అది. ఏ రత్తాలు నీ వారం నుంచి పనిలోకి రాలేదేంటే నువ్వు? ఈ మధ్య మంచి కసక్కు తయారయ్యావు. నువ్వు ఏమండి నీకు పిచ్చి ఎక్కువ అయిపోయింది. నేనండి మీ ఆవిడను. అంటే నేను లేనప్పుడు రత్తాలు అవునా? అబ్బా ఏం జరుగుతుంది అక్క ఇక్కడ? ఎవరా నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావరా? గాజులోడివా? వసేయ్, నీ మతి మరుపుతో నా ప్రాణం తీస్తున్నావు కదే. వాడు గాజులు వేయడానికి రాలేదే, వాడు నా బట్టల కొలతలు తీసుకోవడానికి వచ్చాడు. దారా అయితే వీడు కూడా కాఫీ తీసుకొస్తా. ఇప్పుడు మా బామ్మర్ది పెళ్లి, బట్టలు బాగా కుట్టాలి. కుట్టేసి తీసుకో నాన్న, కొలతలు తీసుకో. జానా బెత్త ఎప్పుడురా నా భర్త బట్టలు కొట్టేస్తున్నావు? తల్లి, ఇది సంసారాలు ఉండే కొంప. మీ భార్య భర్తలు కొట్లాడుకుంటే బయటకు వెళ్ళి కొట్లాడుకోండి. అబ్బో నీదో కొంప, నీదో సంసారం. అబ్బో నువ్వు నీ భార్య కొట్టుకుంటూ నా ఇంటికి రారా, అప్పుడు నీకు టండను కొట్టాను. ఏమండి రాండి వెళ్దాం పోదా. ఏం మాట్లాడతాను మెంటలక్క? తమ్ముడా ఎప్పుడు వచ్చినవరా? ఏమండి మా తమ్ముడు వచ్చాడండి. అరే బామ్మర్ది ఎప్పుడు వచ్చావురా? మెంటలు ఇప్పుడు 33 సార్లు చెప్పిన 66 సార్లు నాకు పలిగింది. బామ్మర్ది దా కూర్చో. ఇప్పుడు ఎప్పుడు వచ్చావు, ఏంటి సంగతులు? ఇప్పుడు చిన్నోడు వచ్చే టైం అయింది, నువ్వు కూర్చో, కాసేపు కూర్చో. అబ్బో వీళ్ళ ఇద్దరు మెంటల్ గా వాడు పుట్టినోడు ఎలా ఉంటాడు? అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. వెళ్ళరారా. ఏమండి ఇక్కడ రూమ్ అద్దెకు దొరుకుతుందా? కొంచెం దూరం జరిగి మాట్లాడి. బ్యాచులర్స్ కి మేము రూమ్ ఇవ్వం. ఓ సిట్ 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 సిట్. ఇక్కడ రూమ్ అద్దెకు దొరకదంట. నాకు రూమ్ దొరకలేదు బ్రదర్. ఓ సారీ బ్రో. ఏ అమ్మా స్నానానికి వేణీళ్ళు పెట్టు. అరే నేను చూడ్డానికి మీ మామయ్య వచ్చాడు ఊరు నుంచి. ఏంటి మావయ్య వచ్చాడా? అక్కడ దాక్కున్నాడు చూడు. మావయ్య అబ్బా ఏమైంది మావయ్య అలా ఏడుస్తున్నావు? ఎలా తట్టుకుంటారో ఈ ఫ్యామిలీలో ఏం జరుగుతుందిరా పిచ్చి పిచ్చిగా? నువ్వు ఒక్క రోజుకి అలా బాధపడితే రోజు బాధపడుతుంది, నేనైనా ఫీల్ కావాలి. అల్లుడు ఒక్కడే మంచోడు ఉన్నట్టున్నది. పదరా వెళ్దాం. పద స్కూల్కి వెళ్దాం. స్కూలా? ఒరే రాజు ఏం మాట్లాడుతున్నావురా? మనం 5th క్లాస్ చదువుకునే వాళ్ళం స్కూల్కి వెళ్ళక కాలేజీకి వెళ్తామా? అమ్మ చెప్పమ్మా వీడికి. ఎవతరే నీకమ్మా? ఎవతరే నీకమ్మా? ఎవతరే అమ్మా? ఎవతరే నీకమ్మా? ఆయుష్మాన్ బాబు పిల్ల పాపలతో సరిగా ఉన్నానా? నాన్న బంగారు కొండ నా తండ్రి నువ్వేంటి నాన్న కింద కూర్చున్నావేంది నాన్న? బంగారు కొండ పుచ్చుకొండా. ఎవరా నీకు బాబు? అరే మీ అమ్మని పట్టుకొని అలా కొడతావేంట్రా? ఎవడ్రా నీకమ్మా? ఎవడ్రా నువ్వు? నీ తాతయ్యని పట్టుకొని అలా కొడతావేంట్రా? యూజ్లెస్ ఫెలో. ఒసేయ్, నా మనవన్ని పట్టుకొని అలా కొడతావేంట్రా నువ్వు? అమ్మా అమ్మా ఒక్క నిమిషం, మా అక్క బాబు పిచ్చోళ్ళు అయిపోయారు. డాక్టర్ చెప్పండి ఇప్పుడు నేను ఎవరిది చూడాలి? ఎవరిది చూడాలి? ఎవరిది చూడాలి? ఆగా! ఏడుస్తూ చెప్పిన ఈ ముగ్గురు నువ్వు చూడ. ముగ్గురిది చూడాలా? వైద్య చరిత్రలోనే ఒక గొప్ప చరిత్ర. బామ్మర్ది డాక్టర్ వచ్చాడేంట్రా? ఒంట్లో బాగాలేదా నాన్న నీకు? ఏమైందన్నా? ఈయన యాక్టింగ్ వీడు. నువ్వు డాక్టర్ని పిలిపించుకున్నావు, నీకేమన్నా అయితే మేము తట్టుకోలేవురా తమ్ముడు. ఏమయ్యా ఏదో అయిందని పిలిపించావు? ఒక్క నిమిషం డాక్టర్, ఒక్క నిమిషం. అరే బావా నేను ఎవరిని? నా బామ్మర్ది బామ్మర్ది. ఒసే అక్క నేను ఎవరిని? నా బంగారు తమ్ముడివిరా. ఏంటయ్యా ఏది ఏదో డాక్టర్ 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 నాకు అసలే పిచ్చినవని పేరు కానీ నేను పిచ్చోని కాదు. ఒక్క నిమిషం ఆగు డాక్టర్. మామయ్యకి సుడిగాలి సుదీర్ఘాలి సోకినట్టుంది మామయ్య. ఆపండి. ఇదిగో నాకు ఒక క్లారిటీ వచ్చింది. పిచ్చో నీళ్ళు కాదు నీకు పిచ్చి. పోయి ముందు మెంటల్ హాస్పిటల్ చూసి. సర్లే నాకు పిచ్చని నేను ఒప్పుకున్నా. లోకం మొత్తం అంటాను కదా పిచ్చిరవి ఓకే. కానీ మా అక్క బావ వాళ్ళందరూ బాగున్నారు. బావా పద, నేను పెళ్లి తీసుకుపోదాం నచ్చిన. అక్క పద వెళ్ళు. అరే బట్టలు చదువుకో. పరాయి ఆడదాని మీద చేయడానికి నీకు ఎంత దమ్మురా? బావా బావా ఏది బావా అక్క? ఎవరా నీకు బావా?
ఎవడరా నీకు బావా? అరే నువ్వు ఏం మాట్లాడతారు? రియాక్షన్ చూపెడతాను కదరా. అరే అల్లుడు నువ్వనే చెప్పురా, నీ దండం పెడతా. ఎవర్రా నీకు అల్లుడు? ఓ ఇక్కడ ఏం నడుస్తాను నాన్ సింక్ లా ఆడుకుంటాను కదరా. ఏడుకొండలు చెక్ రెడీయా? లీడర్కి ఎప్పుడు గెట్టపోయాలి? ఓకే నాకు పిచ్చి. తమ్ముడా ఏమైందిరా? ఎవడే తమ్ముడు నీకు? అమ్మడిది ఏంట్రా అలా అంటావు? ఎవర్రా నీకు మామ్మడిది? ఉల్టా పల్టా కేసుగా మంచి ఫ్యామిలీ. బాబు బాబు తమ్ముడు అలా వచ్చావు, ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నావు? అసలు ఏం కావాలి నీకు? ఏం మాట్లాడతారా మిమ్మల్ని? ఏం మాట్లాడతారా మిమ్మల్ని? రోజా గారు ఎలా ఉంది క్రేజీ స్కెట్? బాగుంది అభి. యాక్చువల్ గా నాన్ సింక్ లో చేయడం చాలా కష్టం. కరెక్ట్ స్కిట్ చేసేటప్పుడు నాన్ సింక్ చేయడం ఈజీ, కానీ ఏదో 1-2 డైలాగ్ పూర్తిగా నాన్ సింక్ చేయడం అనేది చాలా కష్టం. బాగుంది, అందరూ కూడా ఎవరికి వాళ్ళు సూపర్ గా చేస్తారు. నాగ్ బాబు సార్ గుడ్, బాగుంది. నాన్ సింక్ జీవన్ రాము నీకు ఈయనకి ప్లస్ మిమ్మల్ని కన్విన్స్ అయ్యేలాగా ఆడి పిచ్చివాళ్ళ మారిపోవటం. సో త్రూఅవుట్ ఎంటర్టైనింగ్ గా నీట్ గా ఉంది. థ్యాంక్ యూ. గుడ్, కీప్ ఇట్ అప్. జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. దుర్గానై ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై వీకే షాంపూ హెయిర్ కలర్ ఈనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు ఏ థీమ్ ఇచ్చినా పిచ్చి పిచ్చిగా గెటప్ వేసే శ్రీను ఈ పిచ్చి థీమ్ లో ఏ గెటప్ వేస్తాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with his team. సుధీర్ లెగరా. సుధీర్ లెగరా ప్లీజ్. సుధీర్ ఏంట్రా ఇది? ఈ విగ్గు పెట్టుకున్నానా? ఇప్పుడు దాకా మేనేజ్ చేశారు, అందరికి తెలిసిపోద్దేమో ఇప్పుడు. అంటే ఇది విగ్గా? ఇప్పుడు దాకా తెలియదు, గట్టిగా అరవద్దురా బాబు. నీకెందుకు కావాల్సి వస్తుంది? నీకు హెల్ప్ చేస్తున్నా. అవునా? హెల్ప్ మానేసి కొంచెం పేమెంట్ పెంచు. శ్రీనిగడికి హాస్పిటల్ జాయిన్ చేశాడరా. వాడికి ఆల్రెడీ ఇల్లు ఉంది కదరా, మళ్ళీ హాస్టల్ ఎందుకు జాయిన్ అయ్యాడు? హాస్పిటల్ జాయిన్ అయ్యాడా? దేనికి? ఏమో తెలియదు, చాలా సీరియస్గా ఉందట. డాక్టర్ కాల్ చేశాడు, ప్లీజ్. అయ్యో ఏంట్రా దేవుడిది, హాల్ టికెట్ లేని పరీక్ష పెడతాడు ఆడికి. ఎగ్జామ్ సెంటర్ కూడా నాకు తెలియదురా బావా. ఒక రోజు రా, నాకు చాలా బాధగా ఉంది, నువ్వు పక్కకు రా. లక్ష్మి అన్న మన సీనుకి ఏమైందో తెలుసా? నాకు తెలీదు. నాకు తెలీదు. అరే బావా, ప్రతిసారి నువ్వు ఏంటో నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. లక్ష్మి అరే సీనికి ఏమైంది తెలుసా? నీకు వదిలేద్దురా. రే వద్దురా, పదా. ఇప్పుడు ఏం చేద్దాం? మంచి వెయిట్ టీ తోదందారా. పద బాబు 2 టీ. అరే షుగర్ తక్కువైందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగ టీ తాగాం కదా, 2 సాంబార్లు తిని వెళ్ళిపోతాం. పిచ్చి నాకు ఒక నీకు పిచ్చి పెట్టిందా? సాంబార్ ఇల్లు తింటాం ఏంట్రా? అవతల సీనుగడక అలా అయితే ఎన్ని స్కిట్లు చేశాను మనం. ఇదన్నా మన బంధం. ఈ టైంలో సాంబార్ ఇల్లు తింటావా బాబు? మసాలా దోసీరా. నీకేదో ఫోన్ వస్తుంటుంది. హలో డాక్టర్, సీనియర్కి చాలా సీరియస్గా ఉందట. అయ్యో అరే ఇంకో మసాలా దోసీరా. నాకు కూడా భయ్యా. నాకేదో ఫోన్ వస్తుంది. హలో డాక్టర్, అర్జెంట్గా రమ్మన్నాడు రా. ఏమైంది? సీరియసా? సీరియస్ అంటే ఐసీయూలో ఉన్నాడంట. సినిమాకి వెళ్దాం ఫస్ట్. వద్దురా, నైట్ పబ్కి వెళ్దాం కానీ ముందు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పోదా అయితే. హాయ్ రామ్ ప్రసాద్. హాయ్ సుధీర్. సుధీర్ ఏంటి ఈ మధ్య బాగా కలర్ అవుతున్నావు? మొన్న కలర్ టీవీ కొన్నా డాక్టర్. అదేంటి రామ్ ప్రసాద్ నువ్వు బ్లాక్ అవుతున్నావు? నేను బ్లాక్ టీ తాగుతాను సార్. ఓ అలాగా. సీను గురించి కొన్ని నిజాలు తెలియాలి. అయ్య బాబు ఆడి గురించి నాకు తెలుసండి. ఆడి దేంతో ఇంకొంది ఎక్కడికి వెళ్ళాడు అన్ని తెలుసు. మళ్ళీ ఇప్పుడు అందరూ చెప్పడం ఎందుకు? నేను అనేది అది కాదు. ఫస్ట్ మీకు సీను రిపోర్ట్ చూపిస్తాను, ఆ తర్వాత మీకే తెలుస్తుంది. బాబా
బాబా రిపోర్ట్స్ ఏముంది తెలుసా? ఏమని చెప్పు. సోషల్లో 70, మ్యాథ్స్ లో 20, సైన్స్ లో 0. ఓయ్ అవ్వా, ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ రా. అది మా అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్ట్. సారీ. ఎక్స్రే తీసాం, ఆ ఎక్స్రే కూడా చూడండి. ఇది బ్లడ్ రిపోర్ట్ డాక్టర్. ఏమైందిరా? నాకు అర్థం కావట్లేదురా. అర్థం అవట్లేదా? నాకు అర్థం అవట్లేదు. హలో, నాకు మాత్రం అర్థమైందా? డాక్టర్, యా శ్రీనుకి ఇందులో ఒక చెయ్యి ఉందేంటి? అడిగి వేస్తున్నాడు కదా, వచ్చి వెనక్కి ఉండిపోయినట్టుంది, అందుకే రాలా. నాకు ఒక డౌట్, మరి ఈ 2 కళ్ళు ఎందుకు? ఒకటి ఉత్తరం, ఒక క్యారెట్ లో అదే ఓరక్షణ చేశారు మొత్తం 2 కళ్ళు బయటకు వచ్చి డాక్టర్. నాకు చిన్న డౌట్, ఎక్స్రే అన్ని కనిపిస్తున్నాయి, అసలు ఎందుకు కనిపించట్లేదు డాక్టర్? ఏంటది? అదే ఆడి ఉద్దేశం డేట్ లేదంటే చెప్పాను, అంతే కదరా. సీను గురించి నేను తెలుసుకుందామని వాళ్ళ ఊరు ఆకివీడు వెళ్ళాను. ఆకివీడు వెళ్ళాక నాకు అక్కడ కొన్ని అద్భుతమైన నిజాలు తెలుసు. సీనుకు చిన్నప్పటి నుంచి నాటకాలన్నా, పాటలన్నా, పద్యాలన్నా ఏదైనా సరే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో పద్యాలు, నాటకాలు జరుగుతుంటే మొదటి వరుసలో కూర్చొని విజిల్స్ వేసేవాడు. అంత ఇంట్రెస్ట్. అంతెందుకు, సంక్రాంతి రోజు వచ్చే బుడబుక్కల వాడిని చూసి తను కూడా ఒక రోజు బుడబుక్కల వాడి గెటప్ వేసుకుని వెళ్ళాడట. సంక్రాంతి ముగ్గులు ఉన్న గొబ్బెమ్మను చూసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, నానా నేను గొబ్బెమ్మ గెటప్ వేస్తాను అంటే వాళ్ళ నాన్న గూబ్ మీద కొట్టి హైదరాబాద్ పంపించాడు. అప్పుడు కాస్త ఆ సీను గెటప్ సీన్ గా మారిపోయాడు. ఇన్ని రోజులు మామూలుగా మారిన సీను హైదరాబాద్ కు వచ్చి పూర్తిగా గెటప్ సీన్ గా మారాడు. ఇప్పుడు పూర్తిగా గెటప్ సీన్ గా మారిన ఆ సీను చూడండి. డాక్టర్, మా సీనియర్ బబుల్ గమ్ తిన్నాడా? లేదు, అలా గెటప్లు వేసి వేసి ఏదో క్యారెక్టర్ లో మేనరిజం అలా అలవాటు అయిపోయింది. మా సీని కోసం నేను 1,00,000 రూపాయలు ఇస్తాను డాక్టర్. డాక్టర్, వాడి కోసం 2 లక్షలు ఇస్తాను డాక్టర్. నేను 3 లక్షలు ఇస్తాను డాక్టర్. నేను 5 లక్షలు ఇస్తాను డాక్టర్. నేను 10 లక్షలు ఇస్తాను డాక్టర్. సరే, ఆ 10 లక్షలు తీసుకొని నేను చెప్పింది చేయండి. వాడికి కానీ పిచ్చి తగ్గిందంటే మీ పొచ్చ పగిలిపోయింది. ఆడు పిచ్చి కానీ తగ్గిందే చెప్పాడు కదా, ఆడికి అలాగే అవ్వాలి. ఎంత ఖర్చు ఏం పర్లేదు, ఇంకా షాకులు పెట్టి ఆడి పిచ్చి పెంచండి, అదేనా? ఓకే, అర్థమైంది. కాసేపు మీ ఫ్రెండ్ తో మాట్లాడు. మీరు హ్యాపీ కూర్చోండి. కరెక్ట్గా ఉన్నాడు, మెంటల్ నా కొడుకులాగా. గెటప్ కింగ్ నువ్వు, బొంగేం కాదు. నువ్వు నీ గెటపులతో మొత్తం స్కిట్లన్నీ కొట్టాను రా మనం. నేను రాత్రి కొట్టలేదా? బో, ఇందులో కూడా గెటప్ వేస్తున్నాడు రైడు. అది నాకు అర్థం కావట్లేదు. అరే అరే బావా, చెప్పాల చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం వీడికి పాట అంటే డాక్టర్. సీను గెట్ వెల్ సూన్. ఆడి గెట్ వెల్ సీన్ కాదు, గెటప్ సీను. అవును, నాకు తెలుసులే. ఆడి గురించి వచ్చావా? నేను వాళ్ళ టీం లీడర్ సుడిగాలి సుధీర్ని. అవునా? అయినా నేను ఆడతాను. నేనండి రాంప్రసాద్, స్కిట్ లో రాస్తున్నాను కదా. రాస్తే నేనేం చేయాలి? నేను గెటప్ సీన్ ఫ్యాన్ ని అన్నా. నువ్వు గ్రేట్ అన్నా. నువ్వు అన్నా, నీకు రక్తంతో బొట్టు పెడతానా అన్న గురించి. ఫ్రూట్స్ ఇచ్చిన ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టు, తింటాడు. బావా ఏంట్రా బావా, ఏంటి? ఆడి మీద కోపంతో నా చర్చ చింపేస్తున్నాను. ఈ జ్యూస్ మీ సీన్ తాగించండి, టైం టు టైం జ్యూస్. బాగుంది జ్యూస్, బాగుంది. వాసన చూస్తున్నా డాక్టర్, బాగుంది లేదు ఫ్రెష్. తాగరా, తాగు. ఫాస్ట్ గా తాగించాడు. ఫ్రెండ్స్ అంటే మీరయ్యా, మీలాంటి ఫ్రెండ్షిప్ నేను ఎక్కడ చూడలేదు. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే మీకన్నా సీన్ బాగా చూసుకునేవారు ఎవరు లేరు. ఇక నాకు సీన్ తో అనుబంధం తీరిపోయింది. సీన్ మీరే జాగ్రత్త మేము బాగా చూసుకుంటాం, మీరు వెళ్ళండి, అనుకుంటుంది. ఏంట్రా అంటే కొట్టావా? బామర్ది గారి డ్రెస్ కాబట్టి నీకు సపోర్ట్ ఇచ్చింది. ఇంకోటి ఏంటో అందులో ఎవడరా వాషింగ్ మిషన్ నేను చేస్తాను రా, నువ్వు నన్ను కాపీ కొట్టింది. ఇంకోటి ఏంట్రా దగ్గడమే
ఏంట్రా అది ఆ పక్కన నేను పంచేస్తాను నవ్వారా నీ గెటప్ కాదు నీ అయ్యా రే ప్రతి స్కిట్ నేనే రాశాను అదొకటి గుర్తుపెట్టుకో ప్రతి స్కిట్ నేనే రాసా నేను ఇలా కాదురా ఈ నా కొడుకుని ఏంట్రా ఏంట్రా జబర్దస్త్ లో రాకముందు ఏం చేస్తారా ఏం చేసినట్టు జబర్దస్త్ జబర్దస్త్ రాకముందు ట్యాగ్ పట్టుకెళ్ళి ట్యాగ్ మంచి కెన్ ఐ డూ మ్యాజిక్ సార్ ప్లీజ్ 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 సార్ అని ఆడేం చేశాడు జబర్దస్త్ సార్ దిస్ ఇస్ సారిడ్రోపిల్ గుడ్ ఫర్ హెడేక్ సార్ సార్ దిస్ ఇస్ డీ కోల్డ్ గుడ్ ఫర్ కోల్డ్ సార్ అని చెప్పి టాబ్లెట్లు అమ్ముకున్నా కొరక నువ్వు చెప్తారా నా గురించి ఈ పేక మెక్కలు నువ్వు టాబ్లెట్ బాబా వాళ్ళ గెటప్ వస్తారు ఒకసారి నా కోసం ప్లీజ్ వీడు బాగా ఇమిటేట్ చేశాడు నాకు ఎలా పెట్టారు ఇలా పెడితే చేయి కనిపించలేదా నీ మంచులేస్తున్న పెళ్ళియా నా గెటప్లు ఏం పెళ్ళలేదా యారా నిజమేనా నీకు ఐడియాలు రాకుండా రాస్తావరా లేదు బాబా పెన్న కదులుద్దా వైజాగ్ వెళ్తావు ఈ స్కిట్ ఐడియా ఇచ్చింది ఆడు స్కిట్ ఐడియా ఇచ్చింది ఆడు బావా నువ్వంటే ప్రాణం నాకు దోస్త్ మేరా దోస్త్ దొంగన కొడక మెదిరి మధ్య ఇలా చూడరా బాబు ఎంత పాట అన్నాడు నీకోసం స్కిట్ రాసింది అవునా కదా అవునా ఈ స్కిట్ వద్దన్నారు అప్పటికి అవునా? వాడే ఆ. అమ్మా నేను జబర్దస్త్ రాకుండా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఆన్ని పెట్టుకున్నా నేనే చెప్పానా చెప్పావా అవునా అవును ఇప్పుడు పంచునీళ్ళు వస్తే పెళ్ళి గెటప్ సీను ఇందాక హ్యాన్సమ్ హ్యాన్సమ్ అన్నాడు కదా ఇప్పుడు నేను గెటప్ కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా జడ్జెస్ రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? ఒక స్కిట్ ఏమో సుధీర్ని పొడుకోవటం కోసం, ఒక స్కిట్ ఏమో సీనియర్ని పొడుకోవడం కోసం చేసినట్టుంది అసలు. కానీ మీ మనసులో ఫీలింగ్ కరెక్ట్ గా బయటకు వచ్చింది. కానీ నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే సన్నీ అరటిపండు ఇవ్వగానే టక్కని తీసుకొని తిన్నాడు కదా, అప్పుడు డౌట్ వచ్చింది. యాక్ట్ చేస్తున్నాడు, లేచి ఉతుకుతాడు అనుకున్నా, కరెక్ట్ గా ఫైనల్ గా లేచి ఉతికాడు. బాగుంది. నాగ్ బాబు సార్ ఏం చెప్తావా బాగా చేస్తారు ఎప్పుడు మీరు. అంటే ఒకటి దీంట్లో నచ్చింది ఏంటంటే సీను యాక్టివేట్ అయ్యేదాకా ఆర్ఎల్స్ 85% మీ ఇద్దరు బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ అలాట్ చాలా బాగుంది. దుర్గానై ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై వీకే షాంపూ హెయిర్ కలర్ ఈనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చి ఉంటది. కానీ ఆ పిచ్చి ఫస్ట్ నైట్ రోజు కూడా వస్తే ఏమవుతుందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ ది స్టేజ్. ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. డాన్సింగ్ పాట తీసి పాసిన లీడర్ అంటే ప్రతి ఒక్కరికి లోకవే. ఈ రోజు నా శోభనం వాట్స్ గోయింగ్ ఆన్ రవి వాట్స్ గోయింగ్ ఆన్ ఏంటే మన పెళ్ళైంది కదా, కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉండదా? జనరల్ వాళ్ళ బిహేవ్ చేయకు రవి. నువ్వు ఐసీయూలో ఉన్నావు తెలుసా? ఐసీయా ఈ అమ్మ శోభనం కదా అనుకున్నా ఇప్పటిదాకా. డాక్టర్ కదా, సారీ 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 చెప్. ఐసీలో ఉన్నా. నాకు నీట్నెస్ అంటే పిచ్చి, అర్థమైందా? ఓవర్ ఎక్సైట్మెంట్ డోంట్ ఓవర్ ఎక్సైట్మెంట్, ఓకేనా? ఓకే. చెప్పేట్ మిల్క్ తెచ్చావా? ఏం చేస్తున్నావు? మిల్క్ నేల ఎందుకు ఇలా తాగుతున్నావు? నీ నోట్లో ఎన్ని క్రిములు ఉన్నాయి తెలుసా నీకు? నోట్ల క్రిములా? ఆ పని నేను తాగితే నీ నోట్లో ఉన్న క్రిములు నా నోట్లోకి వస్తాయి. ఏచి పిచ్చిదానా, శోభనం రోజు ఇవన్నీ డిస్కషన్ ఏంది? రా రా రా. ఓ షాట్ 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 షాట్. ఎన్ని క్రిములు ఉన్నాయి తెలుసా నీ చేతి మీద? క్రిములా? ఇక్కడ ఎక్కడ? నీ స్టూపిడ్ ఫెలో బిహేవ్ చేయకు, అర్థమైందా? స్టూపిడ్ లాగా బిహేవ్ చేయకు. ఇదిగో చూడు. ఓ షాట్ షాట్. ఇన్ని క్రిములా? స్టూపిడ్ ఫెలో తీసుకో. డెటాల్ డెటాల్ తో క్రిములు చేస్తాయి, ఓకేనా? ఓకే. స్టూపిడ్ లాగా బిహేవ్ చేయకు. సరే నాగబాబు గారు చెప్పినట్టు కామాండ్లా బిహేవ్ చేయకు. ఓవర్ ఎక్సైట్ కాకు రవి, ఓకేనా? ఓకే. నాకు నీట్నెస్ అంటే పిచ్చి, ఓకేనా? సరే సరే ఇవన్నీ మాటలు పక్క పెట్టి శోభనానికి ఒకసారి నాలుకతి. ఏంటి నాలుక అంతా సాగింది? మందు తాగుతావా? మందు తాగితే నాలుక సాగుతుందా?
ఈ తాగినోని కూడా తెలియదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అంటే డూప్లికేట్ డాక్టర్నా? చుప్పిలా బిహేవ్ చేయకు, అర్థమైందా? ఒకసారి నీ ముక్కు చూపించు. నీ ముక్కు హోల్స్ అంటే ఇంత పెద్దగా ఉన్నాయి. అంటే నువ్వు సిగరెట్ తాగుతావా? సిగరెట్ తాగితే ముక్కు హోల్స్ పెద్దగా అయితే ఈ తాగినోని కూడా తెలియదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అంటే డూప్లికేట్ డాక్టర్నా? రవి, నీట్నెస్ అంటే నాకు పిచ్చి, అర్థం చేసుకో, ఓకేనా? సరే రా చేతి స్టూపిడ్ ఫెలో, గ్లౌజ్ వేసుకో. శోభనం గదిలో గ్లౌస్ లేదంటే వేసుకోమన్నానా? అమ్మ వేసుకున్నా. చల్ ఏంటి దా, ఇప్పుడు ఎలా ఉంది? గ్లౌజ్ వేసుకొని చేస్తే ఏముంటది? అదే, ఇప్పుడు నీ క్రిములు నాకు రావు, నా క్రిములు నీకు రావు, ఓకేనా? మాట్లాడతాను. స్టూపిడ్ ఫెలో. షట్టి ఓకే. అమ్మాని అమ్మ ఇప్పుడు లైన్లోకి వచ్చింది. అమ్మా ఇప్పుడు దీనికోసం వెయిట్ చేస్తాను. అమ్మా ఈ షర్ట్ వేసుకో. ఏ షర్ట్ అయితే ఉన్నదే. చల్, మనకు శోభనం కావాలి అంతే. చల్ రా రా రా. ఓకే ఓకే, నేను వేస్తున్నాగా. ఏంటో ఇది శోభనం గదిలో పేషెంట్ వేసినట్టు పచ్చ డ్రెస్ వేసినావు. ఇప్పుడు నీ క్రిములు నాకు రావు, నా క్రిములు నీకు రావు. నాకు నీట్నెస్ అంటే పిక్చర్ అర్థమైందా? మెంటల్ దానిలోకి మాట్లాడకాను. ఓకే, శోభనం గదిలోకి తీసుకొచ్చి ఇది ఏంటో పిచ్చి పిచ్చి. ఏంటి ఆయాసపడుతున్నావు? ఆయాసం నాకు ఎందుకు? ఆయాసం ఎందుకు? ఒకసారి రౌండ్ గా తిరుగు, పరిగెత్తు, చూస్తా. ఒకసారి పరిగెత్తు. స్టూపిడ్ ఫెలో, నీట్నెస్ లేదు, పాడలేదు. ఓకే. ఇప్పుడు రా, నేను శోభనానికి రెడీ. ఏంటి ఎంత డల్ అయిపోయావు నువ్వు? పరిగెత్తుగా డల్ అయిపోయావు. స్టూపిడ్ ఫెలో, అస్సలు ఎనర్జీ లేదు, పాడలేదు నీకు. ఒక్క నిమిషం ఉండు. హాయ్, హలో, నమస్తే. ఈ రోజు నీట్నెస్ కే మారిపోయిన ఒక డాక్టర్ ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ మేడం. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. చెప్పండి. అది యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హలో సతీష్, వాట్ ఆర్ యు డూయింగ్? యువర్ ఫ్రెష్, ఓకేనా? పైన కూర్చోండి, కిందకి దిగు. ఇది రికార్డెడ్ కాదు కదా, లైవేగా? లైవ్ మేడం, ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. ఓకే. శోభనమే ఈ రోజు మనది, అందుకే లైవ్ పెట్టుకున్నా. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఐఎమ్ డాక్టర్ సురేఖ. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యాపిల్ తినాలి. ఆపిల్ అనేది చాలా ముఖ్యం. ఒక మనిషికి ఎంత ఎనర్జీ ఇస్తుందంటే ఈ ఆపిల్ వల్ల ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఒక ఆపిల్ ఇలా తింటే శోభనం నాదే, లైవ్ వాడిది. ఓకే మేడం, ఓకే మేడం, ఆరోగ్యం గురించి మీరు చాలా బాగా చెప్పారు. ఓకే, ఒక మనిషిలో స్పర్శ రావాలంటే మీరు ఏం చేస్తారు? ఒక మనిషిలో స్పర్శ రావాలంటే ఈ చెయ్యిని ఇలా తీసుకొని ఇంకో చెయ్యి ఇలా పెట్టండి. ఇలా చెప్పి అలా రుద్దితే అక్కడ స్పర్శ వస్తుంది. ఆ స్పర్శ వల్ల శోభనం నాదే, లైవ్ వాడిది. ఈ స్పర్శ వల్ల మనిషిలో ఆ రక్త కణాలు ఉంటాయి చూడండి, ఇక్కడ ఉన్న రక్త కణాలన్నీ బాడీలో చాలా వేడెక్కి ఆ బాడీలో ఉన్న మనిషిని యాక్టివ్నెస్ చేస్తుంది. అంటే వాడి దగ్గర లేవనే క్రిములు వాడి దగ్గర లేవా? స్టూపిడ్ ఫెలో, లైవ్ లో మాట్లాడకు. ఇక్కడ చాలా మంది పేషెంట్లు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు మీరు ఎలా ఓదార్స్తారు? ఓకే, ఇది చాలా మంచి క్వశ్చన్. ఆ బాధలో ఉన్న మనిషిని దగ్గర ఒకేసారి దగ్గర తీసుకుంటే ఇప్పుడు బాధ తగ్గిందా? అంటే ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్ ఉంటే ఇంకా దగ్గర తీసుకోవాలి. చాలు, శోభనం నాది, లైవ్ వాడిది. చాలా మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే భయపడతారు, ఎందుకని? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది చాలా ఈజీ. మనం ఇంట్లో కూర్చొని కూడా ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని కూడా? ఇప్పుడు ఎలా అంటే ఒక మనిషిని అలా వంగోబెట్టాలి. వంగోబెట్టిన తర్వాత ఒక పురుషుడికి బ్యాక్ లో ఒక నరం ఉంటది, దాన్ని గట్టిగా నొక్కాలి. వాడు ఇలా అరిచినా కూడా మళ్ళీ నొక్కాలి. ఇంకా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయిపోయినట్టే. ఈ వారం ఒక డాక్టర్ని కలిసాం, మరి వచ్చే వారం ఇంకో డాక్టర్తో మనం ముందుకు వద్దాం. అర్థమైందిలేండి మేడం, మీరు ఓకే అంటే ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చేస్తానులేండి. నేను ఎప్పుడు లైవ్ పెడితే అప్పుడు వచ్చి, ఓకేనా? ఓకే మేడం. ఓకే, నేను శోభనానికి రండి, ఓకేనా? శోభనం గదిలొచ్చిన మొగుని పట్టుకొని అసలు నరాన్ని మంచి శోభనం అనడానికి సిగ్గెట్లా లేదా నీకు? ఓ షాట్ షాట్ షాట్, నా జీవితాన్ని బుగ్గిపాలు చేసావు కదా దరిద్రుడా. అమ్మా నీ గూడు చెదిరింది,
నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు అరే నీలి నీలి కళ్ళతన మళ్ళీ మళ్ళీ నిన్ను చూస్తే మనసు జారలే వాళ్ళు కళ్ళ బాగుల్లో నా చేపలాగా చిందులేసా. ఓకే, ఓవర్ టు యు నాగబాబు సార్. సో కొత్తగా తెలుసుకుంది ఏంటంటే నడుం దగ్గర నర నొక్కితే ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోద్దని. త్రూఅవుట్ ఎంటైన్ చేసి చంద్ర వాడి కంగారుకి వాడి టెన్షన్కి బాగా దగ్గర తీసుకోవటం వచ్చే జర్నలిస్ట్ ని ఇద్దరు బాగా చేస్తారు. నీ సపోర్ట్ వెరీ వెరీ గుడ్ స్కిట్. గుడ్ గుడ్ గుడ్. రోజా గారు, చంద్ర చేసిన ఈ డేర్ డెవిల్ యాక్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? నాకైతే చాలా బాగుంది. చీర కట్టుకొచ్చి కూడా చీర ఎత్తకుండా డీసెంట్ గా కూడా నవ్విచ్చావు. एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो पवर्ड बाय बीके शैंपू हेयर कलर इनो एंड वर्कमेट లో ఇప్పుడు నాకు ఒక్కసారి పిచ్చెక్తే 100 సార్లు పిచ్చెక్కినట్టే. ఎందుకంటే నా పేరు శంకర్, శంకర్ భాషా అంటూ వచ్చేస్తున్నాడు శకలక శంకర్ along with the Steve. నే శంకర గారిని కామెడీ చేసే శంకర గారిని శ్రీకాకుళం చిన్నోడిని చంటన్నకు ప్రియ శిష్యుడిని శివన హిల్స్ కి సన్లంటోడిని అసిస్టెంట్ డైరెక్టర్ అన్నయ్యన్ రోజమ్మకు రుణపడేవాడిని బాబు గారికి భక్తుడిని సంజీవ్ గారికి సేవకుణ్ణిరా నేనందరికీ సొంత వాణిరా నన్ను ఆదరించే అభిమానులకు అభిమానినిరా నా స్లాంగే నా ప్లస్సురా కొట్టుడే నా స్కిట్లురా నే శంకర గారిని కామెడీ చేసే శంకర గారిని శ్రీకాకుళం చిన్నవాణి జబర్దస్త్ హిట్ అయింది, ఎక్స్ట్రా స్టార్ట్ అయింది, జబర్దస్త్ హిట్ అయింది, ఎక్స్ట్రా స్టార్ట్ అయింది, కానీ రెండిట్లో కామెడీ కరువైంది. కామెడీ ఎవ్వరు చెయ్యట్లేదే, కామెడీ చేసిన స్కిట్లు వేయట్లేదే. అరి పెన్ను పడితే పంచులు వస్తాయి చంటన్నో, 10 పంచులేస్తే 10,000 ఇస్తారు రావన్నో. అరి పెన్ను పడితే పంచులు వస్తాయి చంటన్నో, 10 పంచులేస్తే 10,000 ఇస్తారు రావన్నో. 4 లెటర్స్ పేరు, ఈ పేరే ఒక హోరు, ఈ రేటు కొండల షేరు, కడతాడు కొంపల మోరు. స్పైసీ చెయ్యని శంకర గానిరా నేనందరిలా స్పైసీ చెయ్యనురా, స్పైసీ నుంచి కామెడీని కాపాడతానురా. నా స్లాంగే నా ప్లస్సురా కొట్టుడే నా స్కిట్లురా, నే శంకర గారిని కామెడీ చేసే శంకర గారిని శ్రీకాకుళం చిన్నవాణి. Shivering, shiver, shivering, shiver, shivering, 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 shiver, shivering, shiver, shivering, 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 go, shiver, shiver, shivering, go, shivering, shiver, shivering, shiver, shivering, 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 shiver, shivering, shiver, shivering, shivering. చంటన్న బాధ చూసి ఇచ్చాను ఓ మాట, నువ్వు మళ్ళీ చంటన్న బాధ చూసి ఇచ్చాను ఓ మాట, ఇంకో 1 year లో చేస్తాను పెళ్ళంట, చంటన్నకు పెళ్ళి చేస్తాను, అన్న కోసం పాటు పడతాను. అరి చంటన్నకి అండగా నేనుంటాను, అడిగి పిల్లలు పుడితే స్కూల్కి తీసుకెళ్తాను. అరి చంటన్నకి అండగా నేనుంటాను, అడుగు పిల్లలు పుడితే స్కూల్కి తీసుకెళ్తాను.
ఫ్యాన్స్ అందరిని ఆశీర్వదించమంట. ఇక పై నుంచి నేను కడుపుబ్బ నవ్విస్తానంట. పెళ్లి కాని పిల్లవాణిరా, పెళ్ళుంటే చెప్పండిరా, కానీ చంటన్నిక అయ్యాకే చేసుకుంటారా. స్లాంగే నా ప్లస్సురా, కొట్టుడే నా స్కిట్లురా. స్లాంగే నా ప్లస్సురా, కొట్టుడే నా స్కిట్లురా. నా స్లాంగే నా ప్లస్సురా, కొట్టుడే నా స్కిట్లురా. రే శంకర్, ఏంట్రా స్కిట్ చేయమంటే డాన్స్ చేస్తున్నావు? ఏడుకొండలు గారు నమస్కారం అయ్యా. ఈ మర్యాద ముందు నుంచి ఉండాలి. అయ్యా తమరు మనిషి కాపాడుతున్నారు, పెదాలు కదలట్లేదు అయ్యా. ఎక్కడి నుంచి వాయిస్ వస్తుందో చెప్పండి అయ్యా. నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? చెప్పండి అయ్యా. కామెడీ చేయమంటే కాంట్రవర్సీ చేస్తావు. నీ వాళ్ళు షో చూసి చప్పట్లు కొట్టే జనం నన్ను కొడుతున్నారా బయటికి వెళ్తుంటే. అయ్యా మొన్న నాగబాబు గారు చెప్పారయ్యా, డీకి మన జబర్దస్త్కి పోటీ, అందుకే డాన్స్ ప్రాక్టీస్ చేసాం. కిట్ ప్రాక్టీస్ చేయమంటే చెయ్యవు కానీ డాన్స్ ప్రాక్టీస్ అవుతుంది నీ ముఖానికి. అయ్యా మీరు అలాగా తిట్టడం పొరపాటు అయ్యా. అయ్యా ఈ మధ్య నేను డైలాగ్ కూడా మర్చిపోవట్లేదు అయ్యా, కంటిన్యూ చెప్తున్నాను అయ్యా. చెప్తున్నావు, నువ్వు చెప్పక ముందే బాగుండేది, చెప్పిన తర్వాత స్కిట్లు తెలియక అవట్లేదు. అయినా నువ్వు స్టేజ్ ఎక్కుతుంటే ప్రతిసారి షవరింగ్ వచ్చేస్తుంది. ఈసారి ఏం చేస్తున్నావురా? ఎవరి మీద చేస్తున్నావు చెప్పరా రే? మీకు చెప్పనయ్యా, లైవ్ లో సూత్రు కానీ. భాష చూడు, హైదరాబాదులో ఉన్నాడు చూడు, జబర్దస్తికి వచ్చాడు చూడు, కామెడీ చేసే శంకరే భాష కాస్ట్యూమ్ వేశాడు చూడు. శంకర్ భాష అయ్యానని తెగ ఆనందపడుతున్నాడు. స్వచ్ఛమైన కామెడీ కోసం సోలో పర్ఫామ్ చేస్తున్నాడు రా. ఈ శంకర్కి ఇంకా జబర్దస్తులు ఎదురు లేదురా. ఈ శంకరే జబర్దస్తికి బాదుషారా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సుధీర్లాగా స్పైసీ చేయడానికి రాలేదు, చంద్రలాగా క్షీరత్రానికి రాలేదు, అభిలాగా బెదిరడానికి రాలేదు, సీన్లాగా కామెడీ వదిలేసి పట్టపట్ట రౌండ్ కోసం ఎగబడడానికి రాలేదు. ఇవన్నీ చేస్తున్నాడే దగ్గరుండి ఏడుకుంటాను. వాడి దగ్గర నుంచి కాపాడడానికి వచ్చాను, జబర్దస్తిని కాపాడడానికి వచ్చాను, కామెడీని కాపాడడానికి వచ్చాను, నాగబాబుని కాపాడడానికి వచ్చాను, రేష్మిని కాపాడడానికి వచ్చాను, రోజమ్మ గారిని కాపాడడానికి వచ్చాను, ప్రధాన పని మీద పెట్టుకుని నమ్మగారిని కాపాడడానికి వచ్చాను. తెలుసా నా దగ్గర ఉన్న స్కిట్స్ అక్రమంగా కాదు, అన్యాయంగా సంపాదించింది కాదు, యూట్యూబ్ లో దొంగతనం చేసింది కాదు. జెన్యూన్. నాగబాబు గారు ఎప్పుడు చెప్తారు, రే శంకర్ ఎవరో చెప్పరు కాదు, నీ మనసు నుంచి మైండ్ నుంచి వచ్చిన స్కిట్స్ అని అయ్యే చెప్పాను, అయ్యే చేస్తాను. ఇదిగో చూడండి స్కిట్స్, ఫౌండేషన్ స్కిట్, జనసేన స్కిట్, అడవి స్కిట్, అసెంబ్లీ 2, 1. ఇదంతా ఎవరి కోసం? ప్రజల కోసం. నేను సంపాదించే డబ్బు అమెరికన్ కాదు, కంటెస్టెంట్లు కాదు, టీమ్ లీడర్లు కాదు, రోజులది కాదు, నాగబాబు కాదు, రేషన్ అసలే కాదు. అక్రమంగా అన్యాయంగా అడ్డదారుల్లో కొట్టి బిల్డింగ్ సంపాదించి ఎవరికొన్న సంపాదించినాడే వాళ్ళ దగ్గర సంపాదించే డబ్బు. టీమ్ లీడర్స్ మీకు ఏడుకోవాలంటే భయం, వాడు ఒరిగినంటే భయం, వాడు వెయిట్ అంటే డ్రెస్ అంటే భయం, వాడు షారింగ్ అంటే భయం, వాడు అర్థం అంటే భయం, వాడు స్మోకింగ్ అంటే భయం. కానీ నాకు భయం లేదు, నా ఒకటే భయం, ఆ దేవుడు అన్న నాగబాబు అన్న. ఏడుకోండ్లు నీ కోట చెప్తున్నా విను, సరిగ్గా విను. ఎక్కడైనా స్పైసీ తగ్గించి, స్పైసీ మాటలు తగ్గించి టీమ్ లీడర్తో కామెడీగా ఉండు, సరదాగా ఉండు, ప్రేమగా ఉండు. టీమ్ లీడర్స్ మీకు చెప్తున్నాను వినండి. స్పైసీ సామ్రాజ్యం ఏడుకోండ్లు నాది స్పైసీ సామ్రాజ్యం కాదు, వేరే సామ్రాజ్యం, కామెడీ సామ్రాజ్యం. దీన్ని ఎవరు కోల్చలేరు. మీకు చెప్తాను టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు వినండి. ఏడుకోండ్లు ఇచ్చిన స్పైసీని పక్కనట్టు కామెడీ చేసి నవ్వించండి, ఓకే? లేదంటే నా దగ్గరికి రండి, తెలుసుగా. శంకర్ భాష ఒక్క స్కిట్ ఇట్టు కొడితే 100 స్కిట్లు. ఏడుకోండి ఏమన్నావు, ఏమన్నావు? నేను స్పైసీ తప్ప కామెడీ చేయలేను కదా. అయితే నా దగ్గర జోకులే కానీ బూతులు లేవు, ఓకేనా? నాది కామెడీ సామ్రాజ్యం. మర్చిపోయావా? ఈ రోజు నువ్వు మర్చిపోయావా? ఈ రోజు అక్టోబర్ 2, 2014 నా అన్వర్ మిత్రుడు, నా చేప్లసి, నా గురువు అన్వర్ చంటి జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన రోజు. ఆ రోజు నువ్వు ఆనందపడ్డావు, నేను బాధపడ్డాను. నువ్వు సుఖపడ్డావు, నేను కష్టపడ్డాను. నువ్వు పండుగ చేసుకుని నేను పక్కేస్తాను. నువ్వు ఆనందంతో మందు కొట్టాను, నేను బాధతో మందు కొట్టాను. మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు సపోర్ట్ చేస్తారు. రామనక
రాముడుకా గాడ్సేకా గాంధీకా ఏడుగొండకా శంకర భాషగా ఓకే ఏడుగొండలు ఇదే నాకు నీకు నాకు నాగర్థం నీకు నీకు నాకు నాకు నీకు నీకు నాకు నీకు ఇక మీద నుంచి నువ్వు ఇలా చేస్తే ఇలా స్టార్ గెటప్ వచ్చి పిచ్చెక్కిస్తా మీరే డిసైడ్ చేసుకోండి ఓకే బా 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 ఏ శంకర్ చూడు కాంట్రవర్సీకి కచ్చిన వీడు వర్మ అనేవాడు తాడు చంటన చెక్కిన శిల్పం వీడు పుల్లెగా వచ్చాడు రా శకలక శంకర్ అయ్యాడు రా స్టేజ్ షేక్ చేస్తున్నాడు రా ఈ శంకర్ కి ఇంకా జబర్దస్తులు ఎదురు లేదురా ఈ శంకరే జబర్దస్తికి షెహన్షారా నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న తిల్లన నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలనినా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న శంకర్ సార్ డాన్స్ బాగా చేయి నెక్స్ట్ జబర్దస్త్ మిమ్మల్ని అందరూ నమ్ముకొని నేను తరుణ్ మాస్టర్ కి ఛాలెంజ్ చేశాను థ్యాంక్ యూ సార్ నా నమ్మకాన్ని బొమ్మ చేయకుండా చేస్తా చంపేద్దాం అంతే శంకర్ గారు అంతా ఓకే, కానీ ఇమోషన్స్ లో ఎవరో ఎక్కడో వచ్చి ముద్దు పెట్టేశాడు మీకు. ఈ అబ్బాయి మూతిలో మూతి ఎట్టేశారు సార్. నాకు సరే ఎలా అనిపించింది మ్యూజికల్ స్కిట్? ఏంటో శంకర్ ఎప్పుడు సోలో వేసినా ఏదో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు. చెప్పావా ఏడుకొండలకి మర్చిపోతాను అన్నారని, మర్చిపోకుండా ఎంత బాగా చెప్పారు. అది డైలాగ్ చెప్పావో లేకపోతే జిబ్రిష్ చేసావో అర్థం కాలేదు, కానీ మొత్తానికి అనర్గళంగా మాట్లాడావు, అస్సలు మర్చిపోకుండా. ఇది మెయిన్ చెప్పడానికి కారణం మీరే సార్. అదేంటిది? టార్చర్ తట్టుకోలేక నేను బాగా చేస్తున్నావు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను గమనించాను కదా, నీ స్కిట్స్ అన్ని ఏదో 1-2 ఏదైనా ఒకటి పోస్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ నువ్వు చేసే ప్రతి స్కిట్ 90% ప్రమాణం ఉన్నాయి స్కిట్స్. సార్ చిన్న రిక్వెస్ట్ సార్. సాయి ఇప్పుడు ఈ స్కిట్ కి డైలాగ్ సాంగ్స్ మొత్తం రాసింది, ఈ స్కిట్ రాసింది మొత్తం ఈ అబ్బాయి సార్. వెరీ గుడ్, బాగా చేశారు. రోజా గారు, శంకర్ హట్ అయితే స్టార్స్ గెటప్ వేసుకొని వచ్చి పిచ్చెక్కిస్తావా? బాగుంది. ఫస్ట్ ఆటో డ్రైవర్ గెటప్, తర్వాత భాషా గెటప్ వేసుకొచ్చి చంటన్న మీద ఎంత ప్రేమ ఉంది. ఆయనకు పెళ్ళవ్వాలి, పిల్లలు పుట్టాలి, స్కూల్ కి తీసుకెళ్ళాలి. తర్వాత అయిపోలేదండి నాకు చాలా బాగుంది. సాంగ్ తో కూడా నవ్వించొచ్చని ప్రూవ్ చేసుకున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై వీకే షాంపూ, హెయిర్ కలర్, ఈనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు పిచ్చి పలు రకాలు. మరి మన శ్రీనుకి ఎలాంటి పిచ్చి పట్టిందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ ది స్టేజ్. నమస్కారం అండి, నా పేరు సింతకాయ. ఈ ఇంట్లో పనోడిని. ఇంత పెద్ద ఇంట్లో డస్ట్ ఉండదు, నాకేం రెస్ట్ ఉండదు. తుడిచిందే తుడవాలి, కడిగిందే కడగాలి, మొక్కలకి నీళ్లు పెట్టాలి, కుక్కలకి తిండి పెట్టాలి, ఈ ఎదవలందరికీ నేను వండి పెట్టాలి. ఇదండి నా జీవిత చరిత్ర. కానీ మా అయ్యగారిది రక్త చరిత్ర ఉందండో. ఆయన పగ 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 పగని రగిలిపోతున్నారు. ఆయన పగ ఎవరి మీద తెలుసా? సుడిగాలి సుధీర్ గారి మీద. ఆయన్ని చంపడం కోసం పక్కన ఉన్న పొలం అమ్మేశాడు, పెళ్ళం మెల్ల గొలుసులు అమ్మేశాడు, చేతుకున్న ఉంగరాలు అమ్మేశాడు, ఆఖరికి వేసుకున్న అండర్వేర్ కూడా ఎవడన్నా కొంటే అమ్మేద్దామని సిద్ధంగా ఉన్నాడు. మా అయ్యగారు తమ్ముళ్ళు అండి. మర్చి ఏంట్రా నీలో నువ్వు కొనుక్కుంటున్నా? నా బాధ ఎవరు చెప్తానులే గానీ మీరేంటండి అలా నడుతున్నారు? అన్నయ్య సుడిగాల్సింది చంపమని చెప్పి సౌత్ ఇండియా టూర్ మొత్తం పంపించాడు కదా నన్ను. అవును. తిరిగి ర్యాపిడ్ ఫైర్ అయిందిరా మధ్యలో. ఇక్కడ ఫైర్ అయిపోయిందా? మీ పరిస్థితి ఇలా ఉంటే మీ తమ్ముడు గారి పరిస్థితి ఇంకెలా ఉందో పాపం తలుచుకుంటే బాగా చేస్తున్నారు. బండా అదేంట్రా నీకు కూడా సేమ్ ప్రాబ్లమా? అన్నా లే నా రాత్రి పనుకుంటప్పుడు పక్కన కత్తి పెట్టి పడుకున్నా, ఎక్కడో గుచ్చుకున్నా. ఏట్రా ఎలక్షన్ వాసన వస్తుంది? ఎలక్షన్ వాసన వస్తుందా? అంటే అయ్యగారు వచ్చేస్తున్నారు. అన్నీ వస్తాడు టెన్షన్. సాంగ్ వేసుకోండి. ఆధిపత్య పోరు కొరకి సాగుతున్న రక్త చరిత్ర. అన్నయ్య వీడి పెట్టడ దండం. అన్నయ్య
ఇవాళ మంగళవారం ఆడు వంగలేడు. రేయ్ నువ్వు పెట్టవద్దండవు. అయ్యగారు నాకు వారాలతో సంబంధం లేదండి బాబు. రే తమ్ముళ్ళు, ఆ సుధీర్ గారు గాని వాడి అనుచరులు గాని ఎక్కడైనా కనిపించారా? అన్నా గల్లీ గల్లీ ఢిల్లీ మొత్తం ఎత్తుకున్నాడు, ఏడలేడన్నాడు. వాడు హైదరాబాద్ లో ఉంటే ఢిల్లీలో ఎలా దొరుకుతారా? సుధీర్, నువ్వు పంజాగుట్లో పెగ్గేస్తున్నా, బావర్చీలో బిర్యానీ తింటున్నా, బేగంపేటలో బర్గర్ తింటున్నా, అమీర్పేటలో అమ్మాయితో తిరుగుతున్నా, నిన్ను వేసే వరకు నేను నిద్రపోను. ఇది నా గడ్డ మీద ఆనా. తమ్ముడు మట్టేంద్ర ఇది వాసన వస్తుంది. అన్నా నువ్వు ముట్టుకుంది మట్టి కాదన్నా, పెండాది. వేసేస్తా మిమ్మల్ని ఏత్తావు 20 ఏళ్ళ సంధి నువ్వు చెప్తేనే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా. ఇని నా కళ్ళు కాయలు కాసినా కానీ కడపలో ఒక్క కాయ కనబడలే. ఎవో మీ చెల్లె పెళ్లిడికి వచ్చింది దున్నపోతున్నట్టు ఉన్నది, అర్థమైందా? ఎవరిని చూస్తే నా లవర్ అంటుంది అది. అందుకే కదనే మొన్న పెళ్లిలో బ్రోకర్ గారికి చెప్పి సంబంధాలు చూడమని చెప్పాను. ఆడు వచ్చుడైంది చూసుడైంది, ఫోటో ఇచ్చిండు, రూమ్ లోకి వేయిందా, దొంగలు పడ్డ రాత్రి వేయింది, కోడి కూడా ఇంకా రాలేదు. వాడు ఇచ్చింది ఒక్కటే కాపీ, ఏం చేస్తుందో నాకైతే తెలుస్తలేదు. అన్నయ్య ఏ ఎక్కడ ఫోటో? ఇదిగో అన్నయ్య. తమ్ముళ్ళు, అబ్బాయి పులి బిడ్డలాగా ఉన్నాడు. ఎందుకుంటే వాడు పుట్టింది రాకెట్ రగవు కదా. తమ్ముళ్ళు, అబ్బాయి వాళ్ళ కబురు పెట్టండి. పెళ్లి చూపులు నిశ్చితార్థం ఒకేసారి ఇప్పుడే జరిగిపోవాలి. అయ్యగారు ఏమైంది? పెళ్ళోళ్ళు వచ్చేస్తున్నారండి. చెప్తారా? మరి ఈ కత్తులు అవి అన్ని సర్దేసేయండి, లోపల పెట్టండి. ఇప్పుడు కూడా ఈ పంతాలు పట్టింపులు అవుతండి. అవునా? చెల్లి పిల్ల ఎవరు కొంచెం మెయింటైన్ చేయండి. ఓకేరా. అరే కొడక, ఏం కనబడట్లేదురా, కరెంటు పోయినట్టుంది. కరెంట్ కాదండి, మీరు కళ్ళజోడు చూస్తే బావగారు ఇక్కడ. చెప్పడం మర్చిపోయానండి, అబ్బాయి మాటలు తప్ప అన్ని చేతలే. నమస్కారం పెట్టాడు. నిలబడి ఇక్కడ మాట్లాడినా లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడేమని ఉందా? అయ్యో అలా అంటారండి. రండి రండి కూర్చోండి. బావగారు మంచినీళ్ళు ఏమైనా తీసుకుంటారా? తాగుతాడని అర్థం. పిటపిట్లాడిపోతుంది గుంట. ఎవరిది? అది నా భార్య అండి. ఓ నీ భార్య అయింది కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే ఎప్పుడో పొలిమేర పొదల్లోకి తీసుకెళ్ళాడు. బావగారు మంచినీళ్ళు తీసుకోండి. తాగరా నా కొడక. బావగారు కాఫీ ఏమైనా తీసుకుంటారా? తాగుతాడని అర్థం, వెళ్ళి తీసుకొని రండి. కాఫీ రా. బావగారు కాఫీ. కాఫీ ఎలా ఉంది బావగారు? చరిత్ర నీ మొహంలాగా ఉందని అర్థం. తమ్ముళ్ళు కంట్రోల్, చెల్లెమని పిలవండి. పిలవండి. వద్దమ్మా, చెల్లమ్మని తీసుకురా. బావగారు చెల్లెమ్మ నచ్చిందా అండి? పిచ్చగా నచ్చిందని చెప్తున్నాడు. నాకున్న ఆస్తి అంతా మా చెల్లెమ్మకే అండి. అయ్యో అయ్యో అమ్మో. బేసిక్గా నచ్చిందన్నారు, వెంటనే శోభనం ఏర్పాటు చేయండి అంటున్నాడు. అంటే పెళ్లి తర్వాతే లేండి. ఏంట్రా పక్కన మాట చెప్పండి. ఒక్క నిమిషం బావగారు. వీళ్ళు ఎవరో తెలుసా? ఎవరో ఆ సుధీర్గాడు లేడు, వాళ్ళ బంధువులు అంట. ఆడున్నాడా రాఘవ గాడు? ఆ రాఘవకి తల్లి ఉంది, ఆ తల్లికి చెల్లి ఉంది, ఆ చెల్లికి చెల్లి ఉంది, ఆ చెల్లికి చిన్న కూతురు ఉంది. వరసలు చెప్పట్లేదా, నువ్వు వార్తలు చెప్తున్నావు. సుధీర్ గారికి అన్నయ్య అవుతాడు. అరే తమ్ముళ్ళు, వీడు నా శత్రువు సుధీర్ గారి మనిషి అంట. కత్తులు కత్తులు తీసారేంటి? సంబంధం తీసుకురారా అంటే నా శత్రువుకి సంబంధం ఉన్న వాళ్ళని తీసుకొస్తావా? ఆయన చంపొద్దండి.
అప్పుడే ఆయన అయిపోయాడా? ఏంటే, ఇప్పుడే చూసావు అప్పుడే ఆయన ఎలా అయిపోయాడు? నేను ఫోటో చూసినప్పుడే మనసు ఇచ్చాను అన్నయ్య. ఆహా, నువ్వు మనసు ఇచ్చావంటే నువ్వు వాడికి సంబంధించిన మనిషివే. నువ్వు ఇంకా బతకడానికి వీల్లేదు. నువ్వు నిన్ను చంపుతానని తెలిసి కూడా నన్ను కొడుతున్నావా? ఎందుకు చంపుతున్నావురా అని అడుగుతున్నాడు. అరే, నువ్వు నా శత్రువుకు సంబంధించిన మనిషి, అది నీకు సంబంధించిన మనిషి అయిపోయింది. అందుకే దాన్ని చంపేశా. నిన్ను కూడా చంపేస్తారా? ఇదిగో బాబు, వాడిని చంపేసావు, నీ పగ చల్లారింది. అసలే నా సెకండ్ సెటప్ కు నేను ఒక్కనే మొగుడిని. ఆ సుధీర్ గారు తాగి పడేసిన సిగరెట్ పేపర్ నేను వదలరా, కాచేస్తాను. అలాంటిది నువ్వెంతరా? ఏమిటండి సంబంధం మాట్లాడమంటే అయ్యో సొంత చెల్లెతో పాటు పెళ్లికి వచ్చిన అందరినీ చంపేశావా? ఎందుకండి ఆ పగ? తెలీదు నాకు కూడా. మా ముత్తాత మా తాతకి చెప్పాడు, మా తాత మా నాన్నకి చెప్పాడు, మా నాన్న నాకు చెప్పాడు. పగ దేనికో తెలియదు, పగ అంతే, అందుకే చంపాడు. తాతలు నేతలు లాగలే చెప్పి నువ్వు మూతులు లాగుతావా? అయ్యో నువ్వేంటి వాళ్ళకి సపోర్ట్ చేసి సపోర్ట్ కాదు, నిన్ను చూస్తే నాకే నీకంటే ఆ సుడిగాలి సుదిరిగాడని. నీ నోట్ నుంచి సుదిగారు మాట వచ్చిందా? అయితే నిన్ను పక్కనివ్వను. మీకు మంచి న్యూస్ తెచ్చానండి. ఏంటది? ఆ సుధీర్ గారు మీ పగకి తట్టుకోలేక మీరేం చేస్తారో అని చెప్పి అనుక్షణం భయపడిపోయి గుండె పిండితో గుండెల్లో కుత్తుకొని చచ్చిపోయాడంట అయ్యారు. నా పగ ఇది చల్లారదురా. నా శత్రువు నేనే చంపాలి. ఇవ్వర కత్తి. మమ్మల్ని ఎందుకు పొడిసేవన్నయ్య? ఆ సుడిగాలి సచ్చి ఏ లోకంలో ఉన్నాడో తెలీదు. నువ్వు యమలోకం ఎత్తుకో, నువ్వు స్వర్గలోకం ఎత్తుకో, మిగతా లోకాలని నేను వచ్చి ఎత్తుకుతా. అక్కడ మనం కలిసి పైన పార్టీ చేసుకుందాం. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళేరా. సుధీర్ వస్తున్నారా నీ దగ్గరికి? హలో సుధీర్ అన్న, నువ్వు చెప్పినట్టు చేసా, వచ్చేసావా? ఈడేనా నా మీద పగబట్టింది? ఏరా పగ పులియారేం కాదు. 200 సినిమాలు చేసినట్టు ఈడికి అని తెలివితేటలో 100 ఎపిసోడ్ చేసాను జబర్దస్త్. మాకేంటి తెలివితేటలు ఉండాలి. నేను చెప్పినట్టే సెట్ చేసి మొత్తం వాళ్ళందరినీ వాళ్ళ గొడవలు పెట్టించి మొత్తం సెట్ చేసి చంపించారా? సూపర్ రా నువ్వు. మరి మనకి ఏమన్నా ఇచ్చేస్తే. అరే నీకేం తెలియదు, కింద ఏదో పడిపోయింది. స్వీట్స్ అనుకుంటానే. నన్ను చంపేందే. నేను మరి అంత పులియారా కొడుకులా కనపడతారా? నేను డబ్బులు సెట్ చేసావు, ఈ వేసావు. రేపు పొద్దున్న రామప్రసాద్ గారు సీను గడు పగబట్టి నన్ను వేసారు అని చెప్పి నన్ను వేసావు నువ్వు. ఎవడైనా సరే పగ పట్టాడు రెట్టింపు అయ్యిద్ది. పగంటే ఇది సుడిగాలి సుధీర్. రోజా గారు ఫస్ట్ అర్థం కాలేదు. పగ అంటే ఎలా వెళ్తుంది అనేది తెలియలేదు. ఆ తర్వాత పెళ్లి సెటప్, తర్వాత వాళ్ళకి గొడవ, ఫినిషింగ్ మీరు వచ్చాక అది ఇంకా ఎక్కడికో వెళ్ళింది. నాగబాబు సార్ బాగుంది సిను. అతను మాట్లాడకుండా చెమ్మ మీద కొడుతూ అదే అతని కమ్యూనికేషన్ అనేది, అది బాగుంది. బాగుంది ఫినిషింగ్ ఏంటంటే, అరే నువ్వు యమలోకం ఇంకో లోకం వెళ్ళ, నేను ఇంకో లోకం వెళ్తుందని చెప్పి, అంటే పగకి పిచ్చతనానికి సంబంధం తేడా లేకుండా అయిపోయింది. లాస్ట్ సుధీర్ వచ్చేసి స్కిట్ ని మంచి ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చాడు. సో వ్యూవర్స్, మన 5 టీమ్ లీడర్స్ చేసిన పిచ్చి స్కిట్స్ ని చూసి పిచ్చిగా నవ్వుకున్నాం కదా. నౌ ఇట్స్ టైమ్ టు బిగిన్ ద వన్ అండ్ ఓన్లీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఫటాఫట్ ఫన్ రౌండ్. సో ఓవర్ టు యు జడ్జెస్. ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో వాట్ ఇస్ స్పెషల్? కపుల్ రౌండ్. కపుల్ రౌండా? ఎస్. టీమ్ లీడర్స్ లేడీ గెటప్ లో ఉంటారు. వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు మేల్ గెటప్ తెచ్చుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బట్టి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. సో ఎవరు చక్కగా డ్యూయట్ సాంగ్ చేస్తారో వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్. యాక్చువల్గా ఇది పెట్టిన పర్పస్, నెక్స్ట్ మనం తరుణ్ మాస్టర్ తో పోటీ పెట్టాం. డీజే వర్సెస్ జబర్దస్త్. లేడీ గెటప్స్ చేసుకొని చేయగలుగుతారు మా వాళ్ళు, నాట్ ఓన్లీ డాన్స్. సో దానికి రెడీగా ఉండండి సార్. అలాంటి ఛాలెంజ్ మీకు ఇస్తే కొంచెం జోష్ చూపించండి. సో రోజా గారు, నాగబాబు సార్, ఫస్ట్ కపుల్ ఎవరు ఉన్నారు? మీరు ఓపెన్ గా ఒకళ్ళు రండి వాలంటీర్ గా.
ఫస్ట్ టైం అసలు ఎవరు అడగకుండానే నేను ముందుంటానని వాలంటీర్గా ముందుకు వచ్చాడు కాబట్టి చంద్ర చెమ్మక్ చంద్ర. Your time starts now. పరువం వానగా నేడు కురిసేనులే ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని సడిలోన ఒక తోడు ఎదకోరెని పరువం వానగా నేడు కురిసేనులి ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులి నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎదకూరిని. నెక్స్ట్ ఏ రొమాంటిక్ కపుల్ రాబోతున్నారు? అభి Your time starts now. Your time starts now. Shakalaka Shankar. Most attractive couple. Your time starts now.
నాట్యం చేస్తుంది. ఖైదీ సాంగ్ ఇంత దారుణంగా చూస్తారు అనుకోలేదు. సుడిగాలి స్తుతి. Your time starts now. బావలు సయ్యా వరదలు సయ్యా సై బావలు సయ్యా వరదలు సయ్యా సై రింగోల 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 బావలు సయ్యా వరదలు సయ్యా సై బావలు సయ్యా వరదలు సయ్యా సై రింగోల 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 ఆ డింగరింగా 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 నేనే మీరై గుందురుగా మీరు గుందురుగా ముందునే పిల్ల మే ముందునే పిల్ల ముందునే పిల్ల మే ముందునే పిల్ల Judges, too good round. This was hilarious. So viewers, Fatafat fun round kuda enjoy chesaru kada. Now can we have all the couples on the stage, please? సో ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ తెలిసే ముందు మేమైతే తరుణ్ మాస్టర్ కి చిన్న శాంపుల్ చూపించాం, కానీ మనం అందరి కోసం దేర్ ఇస్ అ సర్ప్రైజ్. ఓ స్మాల్ పటాకా హెస్ కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్ టుడే మాకు చిన్న శాంపుల్ చూపించడానికి. సో ఆర్ వి రెడీ ఫర్ డీజే పటాకా? ప్లీజ్ వెల్కమ్ రవి తేజ ఫ్రమ్ డీజే. ఇది జబర్దస్త్ అంటే బట్టేవా. Okay, so DJ special Pataka చూసారు. Now let's see who is the winner of Pataka Fatafat Fun Round. The best couple award goes to శకలక శంకర్ అండ్ అప్పారావు గారు. award goes to Shakalaka Shankar and Apparao garu.
పర్ఫార్మర్ ఆఫ్ ద డే తెలుసుకోవాలంటే స్కోర్స్ చూడాలి. లెట్స్ స్టార్ట్ విత్ అద్రే అభి అండ్ టీమ్. రోజా గారు. చమ్మక్ చంద్ర అండ్ టీమ్. రోజా గారు. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. రోజా గారు. సూపర్ శ్రీను అండ్ టీమ్. రోజా గారు. సకలక శంకర్ అండ్ టీమ్. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు చమ్మక్ చంద్ర. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. ఎక్స్ట్రా జబర్దస్త్ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో గెలుచుకున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ ఎక్స్ట్రా జబర్దస్త్. సో జడ్జెస్ విల్ యు ప్లీజ్ డు ద ఆనర్స్. ఇది రవితేజతో ఇప్పిస్తున్నాను. డీజే బాయ్. అలాగే పర్ఫార్మర్ ఆఫ్ ద డే చంద్ర గారు హ్యాట్రిక్. కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ దుర్గా నైట్. చంద్ర గారు హ్యాట్రిక్ అంటే ఏదో స్పెషల్ ప్రోస్ ఉండాలి. సో లెట్స్ సీ.